ఎడ్యుకేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా రియాజ్ గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టే పాఠశాలల్లో గవర్నమెంట్ పాఠశాలలో ఉండే పిల్లలకి ఆర్గనైజేషన్ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్ చాలా సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఏమన్నా మనం చేయగలమనే దాని మీద వాళ్ళు వర్క్ చేస్తుంటారు. దాంట్లో భాగంగా మన పాఠశాలకు ఇచ్చేసినారు ఈరోజు. దీనికి సంబంధించి మీరు ఇంకా 6 రోజుల్లో పబ్లిక్ రాసే విద్యార్థుల్ని ఒకసారి కలిసిపోయి తర్వాత మీకు ఏదన్నా ఇవ్వాలని సంకల్పంతో వచ్చినారు కాబట్టి మన పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు అందరి తరఫున వారి కృతజ్ఞతలు. బాగా రాయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి విద్యార్థులను నిర్దేశించి ఆశీర్వదించి విద్యార్థులకి ఏదో తన వంతు ఆర్గనైజేషన్ ద్వారా సాయాన్ని అందించి విద్యార్థులను ప్రోత్సహించడానికి వచ్చినటువంటి రియాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు రియాజ్ అనే ఆయన ఇప్పుడే తెలుసు, నాకెంతో కాలం నుంచి తెలుసు. మానవతా విలువలు మానవతా దృక్పథం అనేది అందరికీ ఉండవు, కొంతమందికే ఉంటాయి. వాళ్ళల్లో రియాజ్ ఒకడు. ప్రత్యేకంగా వెనకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులకి వాళ్ళని ఎప్పుడు వెనుదట్టి ప్రోత్సహిస్తూనే ఉంటాడు. మరి అలాంటి వాళ్ళని మనం గౌరవిస్తూ వాళ్ళ యొక్క ఆశయాలను కూడా మనం నిలబెడుతూ ఆశయాలకు అనుగుణంగా మనం చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానోపాధ్యాయులు గారికి రియాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Good morning to all. Good morning to the headmaster and the founder chief Better Education for Poor Children, Mr. Riyaz Garu. Welcome to our school. Welcome to our school, sir. So, my dear children, Riyaz వర్దేపాలెంలో BEFC బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి, అంటే తను చదువుకునే టైంలో అతని కొన్ని ఆర్థిక అవాంతరాల ద్వారా కొన్ని కష్టాలు పడడం జరిగింది. సో తను పడిన కష్టాలు ఇతరులు పడకూడదనే ఒక ఉద్దేశం, మంచి సంకల్పంతో ప్రార్థించే పిల్లల కన్నా సాయం చేతుల మీద అనేది సో అతని సిద్ధాంతము. సో వెరీ గాడ్ బ్లెస్ యు సార్, మీరు మా యొక్క పాఠశాల సెలెక్ట్ చేసుకున్నందుకు. అందువల్ల సో గుడ్ మార్నింగ్ ఎవరిబడి. కారిపాకం స్కూల్ ఎస్పెషల్లీ ఎవ్రీ ఇయర్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మండలంలో ఒక 5-6 హై స్కూల్స్ ఉన్నావు, కానీ మారుమూల ప్రాంతంలో మీ స్కూల్ ఉన్నా మండలం టాప్ కొట్టే స్కూల్ మీదే అనమాట. ఇది ఒక ట్రాక్ రికార్డు. సో బాగా చదివే పిల్లలు పుష్కలంగా దొరికే స్కూల్ ఏదైనా ఉందంటే అది మీ స్కూలే. సో ఎవ్రీ ఇయర్ ఈ ట్రాక్ రికార్డ్ అంటే ఇంతకుముందు మీ సీనియర్స్ ఒక ట్రాక్ సెట్ చేసి వెళ్ళిపోయినారు అనమాట. సో దాన్ని బీట్ చేయడానికే ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు సార్ రాగానే చెప్పారనమాట, ఎవరో అమ్మాయి టాప్ ఈసారి మండలం ఫస్ట్ కొట్టడానికి అవకాశం ఉంది అన్నట్టు. సో నెక్స్ట్ అలాంటి టాప్ కొట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంతకుముందు గతంలో ఆ రికార్డ్స్ ని మళ్ళీ బ్రేక్ చేసి మీరు డే బై డే ఇలాగా ముందుకు తీసుకెళ్తూనే ఉండాలి మీ స్కూల్ని.
గుడ్ మార్నింగ్ సార్. మీరు మా పాఠశాలని గుర్తించి ఇక్కడికి వచ్చి మాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. మా అందరి తరపున మేము మీరు చేసిన సహాయానికి మంచి మార్కులు తెచ్చుకుని మండలం స్థాయిలో నిలుస్తామని మీకు మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, ఇవన్నీ ఇచ్చినందుకు. మీరు ఇలా ఇచ్చిన దానికి మేము చాలా రుణపడి ఉంటాం. ఈ ప్యాడ్లు ఇవి మీకు అందించడానికి నాకు సహకారం అందించిన మా మిత్రులు స్కై అండ్ సేవా ఫౌండేషన్ రాజేష్ అండ్ బాబు వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.